ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 45వ భాగంలోనికి వస్తున్నాము. పునరాలోకనం 18వ భాగం. ఇప్పటికే మనం అయాం దట్ గ్రంథం చదవటం పూర్తి చేసి తర్వాత పునరాలోకనం కూడా 17 భాగాల్లో చూచాము. దాదాపుగా పూర్తయింది. ఈ వారం పునరాలోకనం మీద పునరాలోకనం అంటే ఇంకా క్లుప్తంగా మళ్ళీ ఒకసారి. ఎందుకు ఇట్లా అంటే సాధకులకు కావాల్సింది మననం అనేది సాధనలో ఒక భాగం. ఒకసారి విన్నా చదివినా అది చాలదు, మళ్లీ మళ్లీ దానిని మనస్సులో తిప్పుకుంటూ ఉండాలి. అది ఒక సాధన అవుతుంది మననం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఒకసారి అవే విషయాలను చెప్పుకుంటే సాధన కిందికి వస్తుంది. మనం చూచాము మహారాజు గారు చెప్పినటువంటి అతి ముఖ్యమైన బోధ రమణ మహర్షి గారి లాగానే నేను అన్న విషయం యొక్క లోతుల్లోకి వెళ్లి యథార్థమైన తన స్వరూపాన్ని అనుభవంలో గ్రహించడం. ఆ నేను భావాన్ని గురించి ఏం చెప్పారంటే, ఏది ఏమైనా నేను ఉన్నాను అన్న భావమే ఎల్లప్పుడూ నీతోటి ఉంటుంది. అయితే ఆ నేను భావం ప్రపంచంలో ఉన్నట్లుగా అగుపిస్తుంది, కానీ అది ప్రపంచానికి సంబంధించినది కాదు. ఎందుకంటే ప్రపంచం మారిపోతూ ఉంటుంది, నేను భావం మారటం లేదు. నువ్వు ఎంత తర్కాన్ని ఉపయోగించినా, ఎంత ఊహని ఉపయోగించినా నేను ఉన్నాను అన్న భావాన్ని నేను లేను అన్న భావంగా మార్చలేవు. ఎందుకంటే నేను లేను అనటానికి కూడా ముందు నేను ఉండి ఉండాలి కదా. కాకపోతే ఆ నేను భావం మీద నువ్వు ఎన్నో ఇతర భావాలను కలిపి చూసుకుంటున్నావు. శరీరము, రకరకాల ఆలోచనలు, ఊహలు, అభిమానాలు, భావాలు ఇవన్నీ కలగలుపుగా ఉన్నాయి. ఈ విధంగా నేను అన్న దాని మీద కొత్త కొత్త వాటిని నిలబెట్టుకోవటమే అజ్ఞానము. ఈ భావాలతో ఆడుకోవటం ఎందుకు? బాగా ఖచ్చితమైన దానినే పట్టుకోవాలి. బాగా ఖచ్చితం అంటే ఏంటండి? మహారాజు గారు చాలాసార్లు చెప్పారు, నేనున్నాను, ఇదొక్కటే. తర్కం ఉన్నా తర్కం లేకపోయినా మనం నిరూపించగలిగింది. నేను ఫలానా ఫలానా అనేవి నిరూపించలేవు. కాబట్టి నేను అనుభవాన్ని పట్టుకో. నేను ఇది, నేను అది అని చెప్పుకుంటున్నదంతా అబద్ధం.
నేను ఇది కాదు అది కాదు అని చెప్పితే అది నిజం. నీవు ఉన్నావు, అది నీకు తెలుసు, ఏ సందేహము లేదు. అయితే అసలు నువ్వు ఎవరు అంటే నీ యథార్థ స్వరూపం ఏమిటి, అది తెలుసుకోవాలి. ఉనికి అనే విషయాన్ని లోతుగా పరిశీలించి నేను అనే ద్వారాన్ని దాటి దాని అవతల ఉండే విశాలమైన మహామహిమాన్వితమైన పదార్థాన్ని కనుక్కోవాలి. ద్వారాన్ని దాటు దాని ఆవల ఉన్నదాన్ని పొందు. నేను అనేదే ఆ తలుపు, లేదా ఆ తలుపుకు ఉన్న తాళాన్ని తీయటానికి ఉపయోగించే తాళం చెవి. నిద్దట్లో నేను భావం ఉండదు కదా, అది ఎల్లప్పుడూ ఉండేది ఎట్లా అవుతుంది అంటే నిద్దట్లో అది ఉండకపోవటం కాదు, దాన్ని గురించిన జ్ఞాపకాలు లేకుండా పోయినాయి. మెలకులో కూడా మనం చేసిన పనులన్నింటినీ గుర్తుపెట్టుకోగలుగుతున్నామా? నిన్న జరిగిన పనులన్నింటినీ ఇప్పుడు నీవు పూసగుచ్చినట్లు చెప్పగలవా అన్నారు. అంటే గాఢ నిద్రలో ఉంటుంది, నీ జ్ఞాపకం లేదు అంతే. నీవు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అది ఏమాత్రమైనా మారిందా? వస్తువులు, ఆలోచనలు క్షణక్షణం మారుతూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు వర్తమానంలో అంటే ఇప్పుడు ఉన్నది అని చెప్పదగిన వస్తువు మారటం లేదు. ఏంటంటే ఆ వస్తువు అంటే నేను అన్న అనుభవం. ఎప్పుడు చూసినా అదే ఉంటుంది, ఏ అనుభవానికైనా ఆధారంగా అది ఉంటుంది అని. కనుక అది మారటం లేదు. కళలో కూడా ఆ భావం ఉంటుంది. ఆ నేను భావంలో సాధకులకు క్రమంగా వచ్చే అనుభవాలను గురించి చెప్తున్నారు. నిన్ను నీవు శరీరంతో కలిపి నేను అని భావించుకుంటున్నంత వరకు ఈ ప్రపంచమంతా అనేక పదార్థాలతో కూడినదిగా కనిపిస్తుంది. నిన్ను నీవు చైతన్యం యొక్క కేంద్రంగా భావించుకున్నప్పుడు ఈ ప్రపంచమంతా మనస్సు అనే మహాసముద్రంలాగా కనిపిస్తుంది. నిన్ను నీవు యథార్థమైన వస్తువుగా, అత్యంత సత్యమైన అంటే శుద్ధ చైతన్యంగా తెలుసుకున్నప్పుడు ప్రపంచమంతా నువ్వే అని తెలుస్తుంది. అంటే నేను అన్న మాటకి సందర్భానుసారంగా అర్థం వస్తుంది. ఒక జ్ఞాని యొక్క అనుభవంలో అయితే నేనే ఈ ప్రపంచమంతా నాదే అనే అర్థం చక్కగా సరిపోతుంది. నిజానికి అసలు ఉండేది ఒకే ఒక్క స్థితి. అది తనను తాను ప్రత్యేకంగా ఊహించుకున్నప్పుడు ఒక వ్యక్తిగా అంటే అహంకారంగా భావన కలుగుతుంది. ఇట్లా కాక నేను ఊరక ఉన్నాను అన్న భావంతో కలిసినప్పుడు సాక్షి అవుతుంది. ఏ భావము లేకుండా, ఏ హద్దులు లేకుండా ఉన్నప్పుడు అదే అంటే ఆ శుద్ధ చైతన్యమే పరమాత్మ అవుతుంది.
నేను ఫలానా అన్న భావం పోయినప్పుడు నేను అంతా అన్న భావం వస్తుంది. నేను అంతా అన్న భావం పోయినప్పుడు నేను అన్న భావం మిగులుతుంది. ఆ నేను అన్న భావం కూడా పోయినప్పుడు శుద్ధమైన సత్యం అది మాత్రమే ఉంటుంది. భేదభావం లేకుండా అనేకాన్ని చూడగలగటం అనే స్థితి మనస్సు పొందగలిగిన దానిలో అత్యుత్తమమైన స్థితి. అంటే ఆ తర్వాత ఇక భావాతీతం చెప్పేది లేదు. మనస్సు పొందగలిగింది అంతా నేనే. ఎన్నో ఉన్నాయి కానీ అంతా నేనే. తరువాత మహారాజు గారు తాము పొందిన గొప్ప అనుభవాన్ని, ఆ స్థితి నిలిచిపోయినటువంటి విషయాన్ని గురించి చాలాసార్లు చెప్పారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం మహారాజు గారు తమ గురువు గారి ఉపదేశం అని చెప్పుకున్నారు. నేను నా గురువుని నమ్మాను. ఎందుకో చూడండి, ఎందుకో నమ్మారు, నమ్మకం వచ్చిందంతే. ఆయన నాకేం చెప్పారంటే, నేను కాక మరి ఇంకేమీ కాదు. నేను దాన్ని నమ్మాను. ఆయన చెప్పినట్లుగానే ప్రవర్తించాను. నేను నాది అన్న భావాలకి విలువ ఇవ్వకుండా ప్రవర్తించటం మొదలుపెట్టాను. నేను నా గురువుని 34వ ఏట కలిశాను. 37వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆత్మానుభవాన్ని పొందాను. అంటే ఏమిటి, ఏం జరిగింది ఆ మార్పులో అని అడిగితే, సుఖము దుఃఖము నాపై ప్రభావం చూపించటం ఆగిపోయింది. కోరికలు భయాల నుండి విముక్తున్నయ్యాను. నేను పరిపూర్ణుడుగాను మరేమీ అవసరం లేనివాడుగాను ఉండిపోయాను. ఆయన నాకు చేసిన ఉపదేశం నేను అన్న భావం మీదనే దృష్టిని కేంద్రీకరించి ఉంచు అని. చూడబడేవి ఊహించబడేవి అయిన వాటన్నిటికంటే నేను వేరు, వాటికి అతీతం అని నాకు చెప్పారు. నేను దాన్ని నమ్మాను. నా హృదయాన్ని మనస్సుని ఆయనకే అర్పించాను. నా పూర్తి ధ్యాస దానికే ఇచ్చాను. నాకు దొరికిన ఖాళీ సమయాన్నంతా ఆ భావం మీద మనస్సును కేంద్రీకరించడానికే ఉపయోగించాను. ఆ విధంగా పూర్తి శ్రద్ధతోనూ పట్టుదలతోనూ సాధన చేసి నా స్వరూపాన్ని నేను 3 సంవత్సరాలలో అనుభవంలో చూడగలిగాను. నేను భావాన్ని పట్టుకుని వేలాడమన్నారు. ఒక్క క్షణం కూడా దాన్ని విడవద్దని చెప్పారు. నేను అట్లాగే చేశాను. నేను చేసిందంతా ఆయన బోధని, ఆయన ముఖాన్ని, ఆయన మాటల్ని మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకుంటూ ఉండేవాడిని. గంటల తరబడి నేను అన్న భావం తప్ప మరేది మనసులోకి రానియకుండా ఉండేవాడిని. త్వరలోనే నాకు శాంతం
ఆనందం, సర్వాత్మకమైన ప్రేమ సహజమైపోయినాయి. ఆ అనుభవంలో నేను అనేది, నా గురువు అనేది, నేను ఉంటూ ఉన్న జీవితము, నా చుట్టూ ఉన్న ప్రపంచము అన్నీ అంతరించిపోయినాయి. పరిపూర్ణమైన శాంతి, గాఢమైన నిశ్శబ్దము మాత్రమే మిగిలినాయి. చూడండి, చివరి స్థితికి వచ్చేప్పటికి నేను అనేది లేదు, గురువు అనేది లేదు, ప్రపంచం అనేది లేదు అన్నారు. ఆ స్థితిని చేరడానికి నేను ప్రత్యేకమైన సాధనలు, ప్రాణాయామం, ధ్యానం, శాస్త్ర అధ్యయనం ఏమీ చేయలేదు. నా చుట్టూ ఏమి జరుగుతూ ఉన్నా సరే నా దృష్టిని దాని నుండి మరల్చి నేను అన్న భావంతోనే నిలబడుతూ ఉండేవాణ్ణి. వ్యవహారికంగా నా జీవితాన్ని గడుపుతూ ఉండేవాణ్ణి. నా వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాణ్ణి. నా కుటుంబం సంగతులు చూసుకుంటూ ఉండేవాణ్ణి. అయినా ఖాళీ దొరికిన ప్రతి క్షణము నా గురువుని, ఆయన మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండేవాణ్ణి. నాకు ఉపదేశం చేసిన కొద్ది కాలానికే ఆయన మరణించారు. ఆయన చెప్పిన మాటలు మాత్రం నాలో మిగిలిపోయినాయి. అవి సరిపోయినాయి. మొదట్లో ఆయన ఉపదేశం మీద నా మనస్సుని కేంద్రీకరించడానికి కొంత ప్రయత్నం అవసరం అయ్యేది. ఇప్పుడు అది చాలా సహజంగానూ తేలికగానూ అయిపోయింది. ఏదైనా అంతేనండి, మొదట్లో కష్టం, అలవాటు పడ్డ తర్వాత దానంతరం జరుగుతూ ఉంటుంది. మహారాజు గారికి కూడా అట్టగా జరిగింది. నేను భావం మొదట్లో ప్రయత్నం, తర్వాత సహజం. నేను ముక్తి అంటే ఏమిటి అని విచారణ చెయ్యలేదు. ఎందుకో నాకు తెలియకుండానే, పెద్ద శ్రమ లేకుండానే ముక్తునైపోయాను అన్న భావం కలిగింది. మహారాజు గారు సాధన అన్న అంశం గురించి చాలాసార్లు చెప్పారు. అడిగిన వారికి తగినట్లుగాను, సందర్భానుసారంగాను ఇట్లా అట్లా అట్లా అని కొద్దిపాటి తేడాలు చూపిస్తూ కూడా చెప్పారు. వాటిని చూద్దాం. నేనెవరు అనే విషయాన్ని ఉపాసించటం కోసం ముందుగా ఏ షరతులు విధించటం లేదు. చేయవలసిందేమీ లేదు, వదలవలసిందేమీ లేదు. ఊరక చూడటం, గుర్తుంచుకోవటం. నీవు చూసేది ఏది నీవు కావు, నీది కూడా కాదు. ఈ విషయం ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహారాజు గారు చేసినట్టు వేరే షరతులు ఏమీ లేవు. తరువాత నీవు కానిది ఏదో నీవు తెలుసుకోవాలంటే నిన్ను నీవు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. నేను అన్న మూల సూత్రంతో సరిపోవని వాటన్నింటినీ వదిలేస్తూ పోవాలి. ఫలానా సమయంలో ఫలానా తల్లిదండ్రులకి ఫలానా చోట పుట్టాను, నేను ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నాను, ఫలానా వారితో పెండ్లి అయింది, ఫలానా వారికి నేను తండ్రిని, నేను ఫలానా చోట పనిచేస్తున్నాను మొదలైనవన్నీ నేను అన్న భావానికి సరిపోయేవి కావు. ఎందుకంటే అవి మారుతున్నాయి కాబట్టి. ఇది అది అని చెప్పదగిన వీటన్నింటి నుండి నేను అన్నదానిని
నిరంతరంగా పట్టుదలతో వేరు చేసుకుంటూ పోవాలి. ఇది అది కాకుండా ఊరక ఉండటం అంటే ఏమిటో దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇదండి మహారాజు గారు చెప్పిన నేను భావం యొక్క సాధన. నీవు దేన్ని చూస్తూ ఉన్నావో అంటే నీకు దృశ్యమైనదంతా నువ్వు కాదు, నీది కాదు. నీవు ద్రష్టవు అంటే చూసేవాడు, చూడబడేది కాదు. చూడబడేదాని నుంచి చూసే తన మీదకి దృష్టిని మరల్చాలి. అది ఎట్లాగంటే రంగులు అద్దబడి ఉన్న ఒక బట్టను ఉతకటం లాంటిది. ముందు దానిపైన ఉన్న అద్దకం అంటే బొమ్మల లాంటివి డిజైన్లు చెరిగిపోతాయి. తరువాత దాని వెనక ఉండే సామాన్యమైన రంగు కూడా వెలిసిపోతుంది. చివరగా అంతా పోయి తెల్లటి బట్ట మిగులుతుంది. అదేవిధంగా నేను అనే వ్యక్తిత్వం అంటే అహంకారంతో కలిసింది క్రమంగా సాక్షిగా మారుతుంది. తరువాత సాక్షి కూడా పోయి శుద్ధ చైతన్యం మిగులుతుంది. బట్ట మొదట్లోనూ తెలుపే, చివరిలోనూ తెలుపే. రంగులు బొమ్మలు మధ్యలో వచ్చినాయి, కొద్ది కాలం పాటు ఉండి పోయినాయి. అట్లాగే శుద్ధ చైతన్యం ఎప్పుడు ఉండేది. అహంకార చైతన్యం, సాక్షి చైతన్యం వచ్చిపోతూ ఉండేవి. వ్యక్తి చైతన్యం అంటే అహంకారంతో శరీరంతో కలిసి నేను అనుకునేది మారిపోయే దృశ్యంతో కలుస్తూ తాను కూడా మారిపోతూ ఉంటుంది. అయితే ఈ వ్యక్తి చైతన్యం యొక్క ప్రతి అవస్థకు ఆధారంగా శుద్ధ చైతన్యం ఉండాలి. అందువల్ల వ్యక్తి చైతన్యాన్ని అంటే ఆలోచన పరంపరని గమనిస్తూ ఉండటం శుద్ధ చైతన్యం దగ్గరకు తీసుకువెళ్తుంది. సత్పదార్థం అనేది కూడా వ్యక్తి చైతన్యంలో అంటే మనస్సులో వచ్చిపోయే ఆలోచనల మీద ఆధారపడుతుంది అనుకోవటం తప్పు. వ్యక్తి చైతన్యానికి అంటే మనస్సు అహంకారానికి మూలమైనటువంటి వస్తువు వ్యక్తి చైతన్యానికి తెలియబడే ఒక దృశ్యం లాంటిది కాదు. మూలాన్ని తెలుసుకోవటం అంటే మూలంగా ఉండటమే. అంటే శుద్ధ చైతన్యంలో ఇది అదని చెప్పడానికి లేదు, ఉత్త ఉనికి. ఈ వ్యక్తి లేక అహంకార చైతన్యం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మధ్యలో ఖాళీలు కూడా ఉంటాయి. కానీ ఏదో ఒక కొనసాగింపు నిరంతరాయత ఉన్నట్లు మన అనుభవం. అది దేని వల్లనంటే ఈ ఆలోచన పరంపరకి అతీతంగా మారకుండా ఉండే వస్తువు వలన. మనస్సు దానిని చేరలేదు. దాన్ని తెలుసుకోవడానికి ఇంద్రియముల సహాయం అవసరం లేదు. నేను లేక నేనున్నాను అనేది ఒక ఆలోచన. శుద్ధ చైతన్యం ఆలోచన కాదు. నేను తెలుసుకుంటున్నాను అన్న భావం కూడా లేనిది శుద్ధ చైతన్యం.
సామాన్యమైన జీవనం గడుపుతూ ఉండటమే అంతిమ లక్ష్యం కాదు. దానికి మీరినటువంటిది, అద్భుతమైనటువంటిది, ఉన్నది కాదు, లేనిది కాదు, బ్రతికి ఉండేది కాదు, జీవనం లేనిది కాదు. అది శుద్ధ చైతన్యం. దేశము కాలము దానికి ఉండవు. దాన్ని గుర్తించాలి. మూలానికి వెళ్ళు, మనస్సుకు అతీతంగా వెళ్ళు. ఏం జరుగుతూ ఉన్నా సరే మారకుండా ఉండే ఆత్మను గ్రహించు. నేను భావాన్ని గమనిస్తూ ఉండు అనే సాధనలో నేనేమీ కాను అనేది మొదటి మెట్టు. అంతా నేనే అనేది తర్వాత మెట్టు. ఈ రెండు కూడా ప్రపంచం ఒకటి ఉన్నదని దానితో సంబంధం పెట్టుకుని చెప్పేవి. ఆ ప్రపంచ భావన కూడా పోయినప్పుడు తాను తానుగా మిగులుతాడు. అద్వయమైన ఆత్మ. మనస్సు, ఆత్మ, అంతరంగ చైతన్యము లోతుగా చూస్తే ఈ మూడు ఒకటే. ఇవన్నీ అనుభవాన్ని పొందే ప్రక్రియలో మార్పులు. మొదటిది అంటే అహంకారంతో కూడిన మనస్సు, అభిమానం, సంఘంతో ఉంటుంది. ఆత్మ లేక ఈ సందర్భంలో సాక్షి చైతన్యం అసంగంగా ఉంటుంది. ఇక మూడవది శుద్ధ చైతన్యం అతీతంగా ఉంటుంది. అంటే మూడండి. సంఘంతో ఉంటే అహంకారం, సంఘం లేకుండా ఉంటే సాక్షి, వీటికి అతీతంగా ఉన్నదని లేదని తెలుసుకుంటున్నానని తెలుసుకోవట్లేదని ఏమి లేకుండా ఊరక ఉండేటటువంటిది శుద్ధ చైతన్యం. మీకు తెలిసిందల్లా మనస్సు మాత్రమే. ఇక సాక్షి చైతన్యం అంటే ఆ అహంకార చైతన్యాన్ని మొత్తంగా తెలుసుకునేది. అంటే మనస్సు ఉంటే ఉన్నదని, లేనప్పుడు లేదని అంతా కలిపి తెలుసుకునేటటువంటిది సాక్షి చైతన్యం. శుద్ధ చైతన్యాన్ని వర్ణించటానికి వీలు లేదు, కానీ దాన్ని అనుభవంలో గ్రహించవచ్చు. ఎందుకంటే అది కాక మరేదీ లేదు కాబట్టి, అన్నీ వదిలిన తర్వాత కూడా మిగిలి ఉంటుంది కాబట్టి. శుద్ధ చైతన్యం కాలంతో సంబంధం లేనిది. కాలం అనేది మనస్సు లేక అహంకార చైతన్యంతో కూడినటువంటిది. దానికి అతీతమైన చైతన్యంలో దేశము కాలము ఎక్కడుంటాయి? తరువాత మనస్సులో ఆలోచనలు ఎప్పుడూ తయారవుతూనే ఉన్నాయి. నువ్వు వాటిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. నువ్వు వాటిని పట్టించుకోవడం మొదలు పెడితే దాన్ని వ్యక్తి చైతన్యము అంటాం, లేక అహంకారం అని కూడా అనొచ్చు మనం. అది ఉన్నంత కాలం సుఖ దుఃఖాలు తప్పవు. సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, పుణ్యపాపాలు మొదలైన ద్వంద్వాలన్నీ నేను అనుకునే వ్యక్తి చైతన్యంలో ఉంటాయి. వ్యక్తి చైతన్యాన్ని నీకంటే వేరుగాను
బాహ్యంగా ఉన్నది, నీ పైన ఆరోపింపబడుతున్నది, అది నీ పైన జరుగుతున్నదే, కానీ నీలో ఏ విధమైన మార్పు రావటం లేదు అని తెలుసుకున్నప్పుడు ఒక్కసారిగా నీవు దాని నుంచి వేరైపోతావు. అంటే అహంకారం, జీవత్వం దాని నుండి. ఏకాకిగా ఉన్నట్లు నిన్ను ఏ శక్తి భంగపరచలేనట్లు అనుభవం కలుగుతుంది. అంటే అయాం అంటే నేను అనే భావాన్ని చూస్తూ ఉండగా అదే మారిపోతుంది. మనం చెప్తూ ఉంటాం ఒక సామెత, తొండ ముదిరి ఊసరు వెళ్ళి అని. నేను అనేటువంటి అహంకారం, వ్యక్తి చైతన్యం, దాన్ని గమనిస్తూ ఉంటే సాక్షి చైతన్యంగా, శుద్ధ చైతన్యంగా అదే మారి కనిపిస్తుంది. అప్పుడు నీ అసలు స్వరూపం అవగాహనకు వస్తుంది. ఆ వ్యక్తి చైతన్యం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంటే ఆలోచనలతోనే అహంకారంతో కలుస్తూ ఉండటం, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. శుద్ధ చైతన్యము హెచ్చు తగ్గులు లేకుండా అవ్యయంగా ఉంటుంది. సాక్షి అంటే ఏమిటి? నువ్వు అన్నిటినీ దూరం నుంచి చూస్తూ ఉన్నట్లుగా తెలుసుకుంటూ ఉంటే అది సాక్షి. ఆ విధంగా ఉండటంలో ఏ విధమైన శ్రమ ఉండదు. అంటే కలిసిపోయి రాగద్వేషాలు పొంది దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అయ్యో ఇట్లా అట్లా అయింది అంటూ ఉంటే శ్రమ. ఊరక చూస్తూ ఉంటే అది పసిపిల్లలు చూచినట్లు అని ఉదాహరణ చెప్తూ ఉంటారు. మహారాజు గారు కూడా చెప్పారు ఆ ఉదాహరణ. అది సాక్షి. సాక్షి ఎదురకుండా తెలియబడేది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అది వస్తువు కాకపోతే ఏ వస్తువు లేనితనం, అంటే ఏమీ లేదు ఇక్కడ ఖాళీ అని తెలుసుకోవటానికి కూడా సాక్షి ఉంటుంది. కనుక సాక్షి అనేది సహజం. దానితో మనకు ఏ సమస్య ఉండదు. సమస్యల్లా ఏ విషయం మీదనైనా ఎక్కువ ఆసక్తిని చూపిస్తే, దానితో కలిసిపోతూ ఉంటే, అంటే సాక్షి కాస్త అహంకారంగా మారితే ఇబ్బంది. సాక్షి ఏం చేస్తూ ఉంటుంది? ఏవైనా అనుభవం ఉన్నదని లేక ఏమీ లేదని గమనిస్తూ ఉంటుంది. తనంతర తానుగా అదొక ప్రత్యేకమైన అనుభవం కాదు. కానీ నేను సాక్షిని అన్న ఒక ఆలోచన వస్తే అప్పుడు అది కూడా ఒక అనుభవంగా మారుతుంది. దీంట్లో అర్థం ఏంటంటే, అటు ఊరికి సాక్షిగా ఉంటే నేను ఫలానా దాన్ని చూస్తున్నాను అనే మాట కూడా లేదు కాబట్టి ఒక అనుభవం కలిగింది అని చెప్పడానికి కూడా లేదు. అటు ఊరకు ఉంటుంది. సాక్షి అనేది నిజము, మిథ్య రెండును. మిథ్య అయిన దాంట్లో చివరి భాగము, సత్యం అని చెప్పదగిన దాంట్లో మొదటి భాగంగానూ ఉంటుంది. అంటే ఇది సాధకుల దృష్టిలో చెప్పిన మాట అండి. మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు నేనెవరు అంటున్నంతసేపు అహంకారం ఉంటుంది, అజ్ఞానం అదంతా అంటూ ఉండగా సాక్షిగా మారిపోతుంది. సాక్షి ఇంకా అట్లా చూస్తుండగా అది కూడా ఆగిపోయి శుద్ధ చైతన్యం అవుతుంది. శుద్ధ చైతన్యం దృష్టితో చెప్పినప్పుడు సత్పదార్థంలో మొదటి స్థితి సాక్షి. అహంకారం దృష్టితో చెప్పినప్పుడు అసత్పదార్థాలలో చివరి స్థితి, అంటే అసత్యానికి సత్యానికి మధ్యలో ఉంటుంది. శుద్ధ చైతన్యము అది సాక్షికి అతీతమైనటువంటిది. కానీ దాన్ని చేరాలంటే మొదట
శుద్ధమైన సాక్షి స్వరూపాన్ని గుర్తించాలి. ఆ సాక్షియే దానికి అతీతమైన వస్తువును పొందటానికి మధ్యలో ఉన్న ద్వారం వంటిది. అంటే సాక్షిగా ఉంటూ ఉంటూ ఆ సాక్షి అనే తలుపు తెరుచుకున్నప్పుడు శుద్ధ చైతన్యం భావాతీతంలోకి వెళ్ళొచ్చు. నువ్వెవరు అంటే అసలు పరమాత్మవే. ఏదో ఒక సమయంలో అహంకారంగా ఉండి ఆ తరువాత సాక్షి చైతన్యంగా మారి శుద్ధ చైతన్యానికి ఇటు వ్యక్తి చైతన్యం అంటే నానాత్వంతో తోచేటటువంటి విశ్వానికి మధ్యలో ఉంటుంది. అదే నేను ఇందాక తలుపు అని చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకో రకంగా చెప్పారు. అటు పరమాత్మకి ఇటు ప్రపంచానికి మధ్య రకంగా ఉండేది సాక్షి. నిన్ను నీవు ఏమని భావించుకుంటున్నావో అదంతా ప్రపంచంలో ఒక భాగమేను. అది మనస్సులో తోస్తున్నది అని ఆ మనస్సు మొత్తాన్ని బయట నుంచి అంటే మనస్సులో తోచేటటువంటి నేను అనే భావం కూడా వేరైనట్టుగా వాటిని నువ్వెక్కడో బయట ఉండి చూచినట్లుగా చూడు. జ్ఞాపకాల సముదాయంతోనూ అభిమానంతోనూ కట్టివేయబడిన వానిగా నిన్ను నీవు చూసుకుని అందులో నుంచి బయటికి రా. బయట నుండి చూడు. అప్పుడు జ్ఞాపకాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ వర్తమానంగానే అంటే ఊహించవలసిన అవసరం లేకుండా ఉండేది ఏదో దాన్ని గ్రహించగలుగుతావు. అప్పుడు నీవు ఫలానా ఫలానా కాకుండా పోతావు. నిన్ను నీవు ఒక వ్యక్తిగా ఊహించుకుంటున్నావే, ఆ వ్యక్తియే బాధలు పొందేది, నువ్వు కాదు. అంటే అసలైన నువ్వు కాదు. అసలైన నువ్వు అంటే శుద్ధ చైతన్యం అనాలి, లేకపోతే సాక్షి చైతన్యం అనాలి. ప్రస్తుతం ఫలానా ఫలానా ఊహించుకునేది కాదు. ఆ ఫలానా దాన్ని చైతన్యంలో కరిగించి వేయి. అంటే అట్లా ఊరిక చూస్తూ ఉంటే చైతన్యం మిగులుతుంది. అంటే ఇది కరిగిపోయింది, నీళ్ళలో ఉప్పు కరిగినట్టు. మారిపోయే మనస్సుకి మారకుండా ఉండే సాక్షిగా నిన్ను నీవు గుర్తించు, అది చాలు. ఇదండి చాలా మంది సాధకులకు సరిపోయే మాట. ఏవో పెద్ద పెద్ద అనుభవాలు చెప్తున్నారు. శుద్ధ చైతన్యం అని, అంతా నేనే ఉన్నాను, నాలో అన్నీ ఉన్నాయి, ఇటువంటి మాటలు అక్కడక్కడ వస్తూ ఉంటాయి. అవి చాలా గొప్ప విషయాలు. మహారాజు గారు చెప్తూ ఉంటారు, రమణ మహర్షి గారు కూడా చెప్తూ ఉంటారు. అయితే అంత స్థితి మనకు లేదే అని బాధపడక్కర్లా. మహారాజు గారు ఏం చెప్తున్నారు? మారిపోయే మనస్సు కంటే వేరుగా మారకుండా ఉండేటటువంటి సాక్షిగా నిన్ను నువ్వు తెలుసుకో. అది చాలు. అది చాలు మనకి జీవన్ముక్తిని కలిగించడానికి. ఆ జ్ఞానం ఉన్నా కూడా ఇక వాసనాక్షయం మొదలవుతుంది. అది సరిపోతుంది మనకి. కోపంలోనూ దుఃఖంలోనూ ఉన్నప్పుడు నువ్వు వాటి నుండి దూరం అయిపోయినట్టుగా భావించుకుని గమనిస్తూ ఉండు. నీకంటే వేరుగా చేసుకోవడం అనేదే మోక్షానికి మొదటి మెట్టు. బయటికి రా, వేరుగా ఉండి చూడు. మనస్సు ఉంటే దానికి సాక్షి ఉంటుంది. శుద్ధమైన అద్వైత స్థితిలో మనస్సే లేదు, అప్పుడు సాక్షి ఉండదు, శుద్ధ చైతన్యం అనే మాట కూడా ఉండదు. ఏ భేదము లేని ఏదో ఒక స్థితి మిగిలిపోతుంది.
మనస్సును గురించి చెప్తున్నారు. మనస్సు అంటే ఏంటి? ఇక్కడ శరీరం తోస్తూ ఉంటుంది. అతి శుద్ధమైన ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది మరొక వైపు. ఇక్కడ ఇటువైపు అటువైపు అంటాం వివరణ కోసం అనండి. నిజంగా ఆత్మలో వైపులు ఉండవు. ఈ రెండిటి మధ్యలో మనస్సు అనేది ఉంటుంది. అందులో ఆత్మ యొక్క ప్రతిబింబం పడితే అదే నేను అంటే అహంకారము లేక జీవుడుగా తోస్తుంది. ఇక కోరికలు భయాలు ఉంటాయి మనస్సులో. అవేమిటి? అవి సహజమా అంటే కాదు. అవన్నీ మనస్సు కల్పించుకున్నవే. నీవు వాటన్నిటినీ వదిలేయాలి. నీకు ఏమీ అవసరం లేదు అని తెలుసుకోవాలి. నీ శరీరం కూడా నీకు అవసరం లేదు. అంటే శరీరం లేకపోయినా నేను హాయిగా ఉండగలను అని తెలిస్తే అది మోక్షం. నీవు కోరికలు భయాలు పెట్టుకుని దేన్ని చూచినా అది నిజంగా అనిపిస్తుంది. కోరికలు భయాలు లేకుండా చూడు, వాటి పదార్థం నిర్మూలమైపోతుంది. సుఖ దుఃఖాలనేవి ఆ విధంగా వచ్చిపోయే క్షణికమైన విషయాలు. వాటిని పట్టించుకుని ఏదో చెయ్యాలి అనుకోవటం కంటే వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉండటమే చాలా తేలికైన పని. మనస్సుకి బయట తిరగటం అంటే బహిర్ముఖ దృష్టి మొదట్లో సహజం. అయితే తరువాత అంతర్ముఖంగా ఉండటమే సహజం అవుతుంది. అంటే కొద్ది గొప్ప సాధన చేస్తూ ఉంటే బయట ప్రపంచం కంటే కూడా లోపలే విశేషం ఉన్నది అని తెలిసినప్పుడు లోపల చూసుకోవడం మొదలుపడుతుంది. ఇక సిద్ధి కలిగినప్పుడు లోపల బయట అనే తేడా లేకుండా శుద్ధ చైతన్యం. మరి మనస్సుకి అతీతమైపోవడం అంటే ఏమిటి అంటే చెప్పారు, నీవు శరీరానికి అతీతమైపోయినావు. ఎట్లాగంటే శరీరంలో జరుగుతూ ఉండే జీర్ణ ప్రక్రియ, నెత్తురు ప్రవహించడం, మలమూత్ర విసర్జన మొదలైనవన్నీ నీ ప్రమేయం లేకుండా వాటంతరూ జరిగిపోతున్నాయి కదా. అంటే ఆయా పనులలో వ్యక్తి చైతన్యాన్ని పెట్టనక్కర్లేదు, నీకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అదేవిధంగా మనస్సు కూడా నీవు పట్టించుకోకపోయినా దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇదండి జ్ఞాని యొక్క స్థితి. శరీరంలో ఎన్నో పనులు 190-95 వంతులో మన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నాయి. మనం ఆలోచించవలసిన అవసరం లేదు కాబట్టి మనం పట్టించుకోవట్లా, అట్లా వచ్చేసింది ప్రకృతిలో. అదేవిధంగా జ్ఞాని పట్టించుకోకపోయినా, దాని మీద దృష్టి పెట్టకపోయినా మనస్సు ద్వారా జరిగే పనులు కూడా వాటంతరవి జరుగుతూ ఉంటాయి. తర్వాత ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే ఆత్మని మర్చిపోవాలి. ఆత్మని తెలుసుకోవాలంటే ప్రపంచాన్ని మర్చిపోవాలి. అసలు ప్రపంచం అంటే ఏంటి? జ్ఞాపకాల సమూహము. అంటే అంతా మనస్సులోనే ఉంటుంది. అందుకని వాటిని పట్టించుకుంటే ఆత్మ ఉండదు, ఆత్మను పట్టించుకుంటే అవి ఉండవు. నిన్ను నీవు ఒక వ్యక్తిగా భావించుకుంటున్నంత వరకు అంతటా వ్యక్తులే కనపడతారు. నిజానికి ఇక్కడ వ్యక్తులెవ్వరూ లేరు. ఉన్నదంతా జ్ఞాపకాల అల్లికలు, అలవాట్లు. ప్రపంచం అంటే జ్ఞాపకాల ద్వారా వస్తోంది అన్నారు.
అంటే ఏదైనా కనపడంగానే వెంటనే అది ఫలానా అని గుర్తించడం, దాని గురించి ఏదో ఆలోచించడం, అది జరిగిపోతుంది. అందుకని ప్రపంచం అంతా జ్ఞాపకాల అల్లిక అన్నారు. ఈ ప్రపంచం ఇంత నిజంగా నీకెందుకు అనిపిస్తోంది అంటే ఎల్లప్పుడూ దాన్ని గురించే ఆలోచిస్తున్నావు కాబట్టి. ఆలోచించటం మానేయి, అది ఎండలో మంచు కరిగినట్లుగా కరిగిపోతుంది. అంటే నువ్వే నిలబెడుతున్నావు ప్రపంచాన్ని. మీ అందరికీ ప్రపంచం నిజం అనిపించటం, అది ప్రవాహంలాగా వస్తూనే ఉంటుంది అనిపించడం జ్ఞాపకాల వలననే. నేను జ్ఞాపకాలతో బ్రతకను. అంటే ఎప్పటికప్పుడు తాజాగా వర్తమానంలో మాత్రమే ఉండి చూస్తే ప్రపంచం ఏదో కొనసాగుతోంది అనిపించదు. ఒకరి ప్రశ్న, అంతా జ్ఞాపకాల వల్లనే అంటున్నారు, ఈ ఆత్మజ్ఞాన విషయాలు కూడా జ్ఞాపకాలే కదా అంటే మహారాజు గారు చెప్పారు, అవును, క్రింది రకం జ్ఞానం ఏదైనా సరే జ్ఞాపకాలే. పై స్థాయి జ్ఞానం, సత్పదార్థం యొక్క అనుభవం, అది జ్ఞాపకం కాదు. అది మనిషికి సహజంగా ఉండేది. అంటే దానంతా అనిపిస్తూ ఉంటుంది, నువ్వు గుర్తుపెట్టుకుంటే ఉండదు. ఇది గోడ అనాలంటే ఇంతకుముందు గోడను చూసి గోడ అనే పేరు పెట్టుకుని దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ అనుభవం ఎప్పుడు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఊరకు ఉంటుంది. అంటే మేము జ్ఞాపకాలను నిలబెట్టుకుంటూ వాటి మీదే ఆధారపడి ఉండాలా అంటే మహారాజు గారు చక్కగా చెప్పారు, నువ్వు ఇప్పుడు ఎటు జ్ఞాపకాల మీద ఆధారపడే బతుకుతున్నావు. నేను చెప్పేదల్లా పాత జ్ఞాపకాల స్థానంలో కొత్త వాటిని పెట్టుకో. కొత్తవి అంటే ఇక్కడ సాక్షి చైతన్యం, నాకేది అంటదు, ఇవన్నీ మారిపోతున్నాయి, ఇటువంటి విషయాలు. వీటిని పెట్టుకో. పాత వాటి మీద ఎట్లా ఆధారపడ్డావో అట్లా ఇప్పుడు కొత్త వాటి మీద ఆధారపడు అని సాధకులకు చెప్పిన మాట. సాధనలో చివరి స్థితికి వచ్చి సిద్ధుడైనప్పుడు ఏ జ్ఞాపకం ఒకరిలో ఊరకుండటమే. వ్యక్తి చైతన్యంలో అంటే మనస్సులో అని కూడా అనొచ్చు, ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. దేనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యం ఇవ్వనక్కర్లేదు. ఒక పువ్వు చూసిన, దేవుని యొక్క అనుభూతి కలిగిన, రెండూ అద్భుతమైనవే. ఇదండి జ్ఞానంలో ఉండేటటువంటి ప్రత్యేకత. నాకు దేవుడు కనిపించాడు ధ్యానం చేసుకుంటుంటే అన్న, కళ్ళు తెరిచి చూస్తే ఒక మంచి పువ్వు కనిపించింది అన్న, రెండు దృశ్యాలే, రెండూ పరమాత్మ స్వరూపాలే. పువ్వు కూడా పరమాత్మ స్వరూపమే. అందుకని మనస్సులో ఏ విధమైన హెచ్చు తగ్గులు, ఇది గొప్ప ఇది తక్కువ అని ఉండదు. తరువాత మహారాజు గారు ఎక్కువగా సాధకులకు ఉద్దేశించి చెప్పేవారు. సాధన సంబంధమైన విషయాలు ఎక్కువగా వచ్చేవి. ఆయన చెప్పిన సిద్ధాంతాలు పెద్ద ఎక్కువగా ఏం లేవు. ఆత్మ మారటం లేదు, ప్రపంచం మారిపోతోంది, ఇది ఒక పెద్ద సిద్ధాంతం అంటానికి కూడా లేదు, అందరి అనుభవంలో ఉన్నదే. సాధన పరంగా చాలా చెప్పేవాళ్ళు, రకరకాలుగా చెప్పేవారు. కొన్నింటిని చూద్దాం. ఇక్కడ ఈ మార్గం అంతా అర్థం చేసుకోవడము అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అర్థం చేసుకోవడం అంటే జ్ఞానయోగం అన్నమాట. ఇందులో అసత్యాన్ని అసత్యంగా చూడటం ఉంటుంది. కానీ సరిగ్గా దానిని గ్రహించాలంటే నువ్వు బయట నిలబడి పరిశీలించాలి.
అంటే నేను కూడా శరీరము, నేను కూడా ప్రపంచంలో భాగము అనుకుంటూ పరిశీలించడం కాదు, వేరుగా ఉండి అంటే సాక్షిగా ఉంటూ పరిశీలించాలి. నీవు ఉన్నావు, ఈ జ్ఞానం సహజం. నువ్వు ఎవరు అని బాగా తెలుసుకోవాలంటే దానికి చక్కటి విచారణ కావాలి. అంటే ప్రస్తుతం నేనున్నాను, కానీ అది ఇది గజిబిజిగా ఉన్నాను. సరిగ్గా తెలుసుకోవాలంటే విచారణ. ఉండటానికి ప్రయత్నించు, ఊరక ఉండటానికే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రయత్నం అంటే అభ్యాసం, కృషి. ప్రతిరోజు ఊరక కూర్చోవడానికి ప్రయత్నిస్తూ ఉండటానికి కొంత సమయాన్ని కేటాయించు. ఊరక ప్రయత్నిస్తూ ఉండు. ఈ వ్యక్తి చైతన్యాన్ని దాటటానికి ప్రయత్నిస్తూ ఉండు. ఇదండి. అంటే నీకు ఎంత చేతనైతే అంత కొంత సమయం పెట్టుకుని నేను ఇది కాదు, నేను వేరు వేరు అనుకుంటూ ఉండు అన్నారు. ఎవరో అన్నారు, నేను చాలా మందకొడిగా ఉంటాను, అంటే తమోగుణం. నాకు కృషి చేయటానికి కావలసిన పట్టుదల గాని శక్తి గాని ఉండటం లేదు అంటే మహారాజు గారు మాటల్ని తోసేశారు. కాదు, మొదటి అడుగు వేయటానికి కావలసినంత శక్తి నీ దగ్గర ఉన్నది. ప్రతి అడుగు తర్వాత అడుగు వేయటానికి కావలసిన శక్తిని ఇస్తుంది. మొట్టమొదటి అడుగు అదే మనస్సు వ్యతిరేకిస్తుంది. కొంచెం మొదలు పెడితే తర్వాత దానంతటే జరుగుతుంది అన్నారు. మీకు మొదట తీవ్రమైన కోరిక అంటే తీవ్ర ముముక్షుత్వం అంటాం, అది ఉండాలి. ఆ కోరిక బలంగా ఉన్నప్పుడు ప్రయత్నించటానికి కావలసిన శక్తి దానంతట అది వస్తుంది. మీకు త్వరలోనే సిద్ధి కలుగుతుంది అని ఒక హామీ ఇవ్వవలసిన అవసరం లేదు. మీ కోరిక బలంగా ఉంటే సరే చూద్దాం ఏం జరుగుతుందో అని జూదం ఆడటానికి కూడా నువ్వు తయారుగా ఉంటావు. అంటే చేసి చూద్దాం, కలిగితే కలుగుతుంది, లేకపోతే పోయేదే ఉంది అన్నట్టు. శ్రద్ధతోనూ పట్టుదలతోనూ విచారణతోనూ అన్వేషణలోనూ ప్రశ్నించటంతోనూ ప్రతిరోజు ప్రతి గంట నీ జీవితం మొత్తాన్ని దానికి అర్పించటంలోనూ దాన్ని కనుక్కోగలము. నేను సత్యాన్ని కనుక్కొని తీరాలి అని ఒక్కసారి నీవు నిశ్చయించుకుంటే నీ జీవితం అంతా దానివల్ల మార్పు చెందుతుంది. నీ మానసికమైన భౌతికమైన అలవాట్లలో, భావాలలో, ఉద్రేకాలలో, కోరికల్లో, భయాల్లో, నీ ప్రణాళికల్లో, నిర్ణయాల్లో పెద్ద మార్పు కనపడుతుంది. అంటే ఏంటి? అంతకుముందు డబ్బు కోసం వెతికాము, కుటుంబం కోసం ఆలోచించాము, ఏదో కీర్తి ప్రతిష్టల కోసం చూసాము, లేదా దేవుడు, తీర్థయాత్రలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు అన్ని పోయి ఏదో వాటినన్నింటినీ పైపైన చేసేసి, అత్యవసరమైన విషయాల్ని పైపైన చేసేసి నేనెవరు అని ఇది ఒక పిచ్చిలాగా బయలుదేరుతుంది. అది మార్పు వస్తుంది అన్నారు నీ కోరికలు తీవ్రంగా ఉంటే. తరువాత నీకు బాగా నచ్చినటువంటి సిద్ధాంతం లేక పద్ధతితో మొదలుపెట్టు. నువ్వు నిజంగా శ్రద్ధావంతుడివి, నిజాయితీపరుడువు అయితే నీకు సత్యం అనుభవానికి వచ్చి తీరుతుంది. ఇదండి మహారాజు గారు ఎక్కువగా నేను భావం దాని మీద దృష్టి పెట్టడం, దాన్ని అనుకుంటూ ఉండటం, ఊరకుండటం, ఇటువంటి మాటలు చెప్తూ ఉన్నా అప్పుడప్పుడు ఇటువంటి విషయాలు కూడా చెప్పారు. నీకు ఏది నచ్చితే అది పెట్టుకో.
ఏది నచ్చితే అన్న మాటలో రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. జ్ఞానయోగంలోనే మన స్థాయిని బట్టి రకరకాలుగా నేను శరీరం కాదు అనుకోవచ్చు, నేను శుద్ధ చైతన్యం అనుకోవచ్చు, లేదా నేనెవరని ప్రశ్నించుకొని చూస్తూ ఉండొచ్చు, ప్రతి క్షణం ఏం జరుగుతోందో మనస్సును గమనిస్తుంటూ ఉండొచ్చు. ఇటువంటి చిన్న చిన్న తేడాలు ఉంటాయి జ్ఞాన మార్గంలోనే. ఇక అవి కాకుండా బాహ్యంలో దేవునికో గురువుకో అర్పణ చేసుకున్నాను, శరణాగతి పొందాను, లేదా నేను ఈ యోగాభ్యాసం చేస్తున్నాను, ఇటువంటివి కూడా ఉంటాయి. మహారాజు గారు చెబుతున్నారు, నీకు ఆసక్తి, శ్రద్ధ, పట్టుదల, విశ్వాసం ఇవి ఉండాలి. అప్పుడు నీకు సిద్ధి కలుగుతుంది. సత్యం కోసంగా నువ్వు ఏం చేసినా సరే అది సత్యం దగ్గరకే తీసుకువెళుతుంది. ఇదండి మహారాజు గారు చెప్పిన పద్ధతి. నాకు సత్యమే కావాలి అని నువ్వు గట్టిగా అంటే ఏ పద్ధతి అయినా సరే నిన్ను సత్యం దగ్గరికి తీసుకెళ్తుంది. అట్లా కాకుండా లేదా నాకు డబ్బు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, యోగ శక్తులు కావాలి మొదలైన దృష్టి పెట్టుకొని చేస్తే జ్ఞాన మార్గం కూడా నీకు అవ్విస్తుందేమో గాని ఆత్మానుభవాన్ని కలిగించదు. అంటే ఏ దృష్టితో చేస్తున్నావు అనేదే అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఏ పద్ధతిలో చేస్తున్నావు అది కూడా ముఖ్యమే అయినప్పటికీ అంతకంటే ముఖ్యం దేనికోసం చేస్తున్నాను, నేను నాకేం కావాలి, అదే కావాలి అని నువ్వు తెలుసుకుని నీ గమ్యాన్ని దృష్టిలో పెట్టుకోవటం. అంటే మోక్షం మాత్రమే కావాలి అనే దృష్టిని మరచిపోకుండా ఉండు. నేను భావం యొక్క సాధన గురించి చెప్తున్నారు. నిన్ను నీవు ముఖ్యంగా మనస్సులో జరిగేదాన్ని క్షణక్షణం గమనించుకుంటూ ఉండాలి, ఏది వదలకూడదు. ఈ విధంగా సాక్షిగా గమనిస్తూ ఉండటం అనేది ఆత్మను అనాత్మ నుండి వేరు చేయటానికి కావాలి. అంటే మారేదే మారింది, క్షేత్రజ్ఞుడు ఆ విభాగం వేరు చేయటం కోసంగా ప్రతిక్షణం గమనించుకుంటూ ఉండాలి. ఇదండి నేను అది అనుకోవడం ఒక రకమైన సాధన. ఇది కాదు అనుకుంటూ ఉంటే ఇంకొక రకమైన సాధన. ఊరికి గమనిస్తూ ఉంటే ఆ రెండు వేరైపోతాయి. ఇది ఇంకొక రకమైన సాధన. వివరించటం కోసం ఇంకొక రకమైన అంటున్నాం కానీ అన్నీ ఒకటే. కొంచెం పద్ధతి అదే అనుకుంటాం ఒకటి, ఇది కాదు అనుకోవడం ఒకటి, ఆ రెండింటినీ కలిపి గమనిస్తూ ఉండటం ఒకటి. తరువాత ఒకే ఒక్క భావం నేను అన్నదానిని తప్ప తక్కిన వాటన్నింటినీ వదిలించుకో. అంటే నిర్లక్ష్యం చేయి, పట్టించుకోమాక. మనస్సు మొదట్లో ఎదురు తిరుగుతుంది. అంటే ఆలోచనలు వదులుకోవడం మనకి ఇష్టం ఉండదు. కానీ కొంత ఓర్పుతోటి పట్టుదలతోటి ప్రయత్నిస్తూ ఉంటే అది దోవకి వచ్చి మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటుంది. నువ్వు సాధనలో ముందుకు సాగుతున్న కొద్దీ అన్నీ వస్తాయి. మొట్టమొదటి ప్రయత్నంగా మొట్టమొదటి మెట్టును ఎక్కు, లోనుండి అనుగ్రహం వస్తుంది. లోనికి తిరుగు. నేను అనేది నీకు తెలుసు. నువ్వు ఇవ్వగలిగినంత సమయాన్ని ఆ భావం మీదనే నిలబెట్టు. అట్లా ఎంతవరకు అంటే ఆ భావం మీదకి, అంటే నేను అనే భావం మీదకి క్షణం తిరిగి దొరికిన మనస్సు అప్రయత్నంగా వస్తూ ఉండాలి. ఇదే అన్నిటికంటే తేలికైన మార్గము. అంటే నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు, తిరిగి దొరికినప్పుడల్లా వెంటనే నేను అన్న భావం మీకు వచ్చేటట్టు అలవాటు చేయాలి. నీవిప్పుడు
ఏదిగా అనుకుంటున్నావో అదంతా సరిగ్గా గమనించకపోవటం వలన వచ్చిన కష్టం. నువ్వు సరిగా పరిశీలించుకోగలిగితే నీ అసలు స్వరూపంలో ఉండగలుగుతావు. అంటే ఇక్కడ గమనించడం, పరిశీలించడం అంటే క్షేత్రం, క్షేత్రజ్ఞుని వేరు చేసి పరిశీలించటం. అసలైన విషయం ఒక్కదాన్ని పట్టుకో, అంటే నేను అన్న భావం, దాన్ని పట్టుకో. తక్కినదంతా పోని. ఇదే సాధన. అంటే అన్నింటినీ వదిలించుకోవటం, నేను భావన నిలబడటం. తరువాత ఊరకు చూడు, నిన్ను నువ్వు గుర్తుంచుకో. నీ చేత చూడబడేది ఏది నువ్వు కావు, నీది కూడా కాదు. నీది కూడా కాదు, కనపడుతూ ఉంటుంది. నాది అనుకుంటే నాది లేకపోతే కాదు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివో